9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ వాక్కాయ ఊరగాయ పచ్చడి పట్టుకుందాం. ఈ వాక్కాయలో గింజ తీసి ఇట్లా కట్ చేసి ఉప్పు పసుపు వేసి రాత్రే పెట్టుకున్నాను. ఇది బాగా ఉప్పులో ఊరింది. గింజ తీయటం ఎట్లాగో మీకు ఇంతకుముందే చూపించాను జామ్ చేసినప్పుడు. మీరు చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో మనం దినుసులు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి, మెంతి పొడి, కారం, ఆయిల్. సాల్ట్ ఆల్రెడీ 1/2 కప్పు కలిపాను. చాలకపోతే మనం తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ఇది 2 రోజులు ఆగి మనం తాళింపు పెట్టుకుందాం. 2 రోజులు ఊరుతుంది. తర్వాత అప్పుడే ఉప్పు చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు తాళింపు పెట్టుకున్నప్పుడు. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా చేసి చూడండి. ఈ వాక్కాయ పచ్చడి 2 రోజులు ఊరిందండి మనం కలిపి పెట్టుకున్నది. ఇప్పుడు మనం దీనికి తాళింపు పెట్టుకుందామా. తాళింపుకి పాను పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాం, ఆవాలు వేసుకుందాం, మినపప్పు వేసుకుందాం, శనగపప్పు వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం వేగాలి. ఇది ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడుతూ చిందుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మిరపకాయలు వేసేసుకుందాం, కరివేపాకు జీలకర్ర కూడా వేసేసుకుందాం. తాళింపు రెడీ అండి. పచ్చట్లో కలిపేసుకుందాం. పచ్చట్లో వేసేసుకుందామండి తాళింపు. ఇది కలుపుకొని బౌల్లో తీసుకుందాం. వాక్కాయల పచ్చడి రెడీ అండి. ఈ వాక్కాయ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.